క్వశ్చన్స్ అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు మాట్లాడారు. నేను ఎందుకు మాట్లాడలేదు? మీకు తెలియట్లే విషయాలు ఏమి. ఒకే ఒకటి మీరు అజెండాగా పెట్టుకున్నారు. ఈ రోజున మీ పనితనం చూసి జనాలందరూ కూడా ఇంటికి పంపించారు. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయాలి, అదొక్కటే మీ జయంగా పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు. రాజధాని ఎందుకు కట్టలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి గురించి మాట్లాడతారు. లిక్కర్ స్కామ్ చేసామంటే ఫైబర్ గ్రిడ్ అంటారు. మైనింగ్ ఎందుకు చేస్తున్నావు అంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తారు. ఇసుకదంతాలు ఎందుకు చేసావంటే ఎన్టీఆర్ ఇది తప్పితే మీకు ఏదైతే పాయింట్ మాట్లాడే మీకు చేత కాదు. మీకు ఆ పని చేయడం కుదరదు. 5 ఏళ్ల పాటు కూర్చొని ఏం చేశారు? నిద్రపోయారు మీరు. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ డిసెంబర్ 2021 ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తున్నాను 1% 1% కాదని చెప్పేసి అసెంబ్లీలో గట్టిగా బాగారు కదా. మరి ఎందుకు కంప్లీట్ చేయలేరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఇరిగేషన్ మంత్రి కింద ఉన్నాడు. ఉండిన తర్వాత 2014 నుంచి 19 దాకా ఉంది కాబట్టి